హలో మేనేజర్ గారు చెప్పండి. గోడకు మేకులు కొట్టకుండా గీతలు గీయకుండా ఉంటే నాకేం అభ్యంతరం లేదండి. మయూరి బంగారం. అబ్బబ్బా ఏంటండి? మా ఇల్లు సినిమా షూటింగ్ కి రెంట్కి ఇచ్చానే. సినిమా షూటింగ్ కి రెంట్కి ఎందుకు ఇచ్చారండి? అసలు సినిమా వాళ్ళకి ఇల్లు సరిగ్గా పెట్టుకోరని తెలుసు కదా మీకు. 2 రోజులకి 50,000 వస్తుంది. 50,000? అయ్యో బాబోయ్, 10 చీరలు కొనుక్కోవచ్చు. మీ ఇష్టం ఇచ్చేయండి ఇచ్చేయండి. కో డైరెక్టర్, మనం చూసిన లొకేషన్ ఇదేనా? ఇదే సార్. లొకేషన్ నార్మల్ గానే ఉంది. ప్రొడ్యూసర్ గారు లొకేషన్ నచ్చిందా? నచ్చకపోతే చెప్పండి, పికప్ చెప్పేద్దాం. నీకు దండం పెడతా డైరెక్టర్ కమ్ హీరో. ఎప్పుడో బాహుబలి షూటింగ్ మొదలు పెట్టాం మన షూటింగ్. బాహుబలి 1 రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయింది. మన సినిమా మాత్రం కంప్లీట్ అవట్ల నా చింతపండు. ప్రొడ్యూసర్ గారు, నేను సినిమాని డబ్బుల కోసం తీయట్లా, అవార్డు కోసం తీస్తున్నా. అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయా రావా? ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గారు కాపీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి. ఇది మనం సీన్ చేస్తుంది. హీరోయిన్ పిలవండి. హీరోయిన్ కమ్ ఇన్. క్యా బోల్నా? సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యా బోల్నా అంటాం, డైలాగ్ మాత్రం బోలట్లేదు నువ్వు. మీ కళ్ళలో ఏదో మత్తు ఉంది, మన ఇద్దరి మధ్య ఏదో తెలియని సంబంధం ఉంది, ఇది డైలాగ్. ఓకే. కళ్ళ జోడితే అది ఫస్ట్ ఏం తెలియట్లా. ఓ సారీ సార్. ఓకే సార్. ఇక్కడ రా. రైట్ సార్. రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకి నాకి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఏ డైలాగ్ చెప్తున్నావు నువ్వు? ఏదో తెలియని బంధం ఉందంటే అక్రమ సంబంధం ఉందట. కళ్ళలో మత్తు ఉంది. అనుబంధానికి అక్రమ సంబంధానికి మధ్య క్యా తేడా హై? చాలా తేడా హై. దేవుడికి డేరా బాబాకి ఎంత తేడా ఉంది, అంత తేడా హై. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకు నాకు మధ్య అందరిమే బంధం ఉంది. బందర్ ముఖం దానా. డైలాగ్ ఏంటి? నువ్వు డైలాగ్ చెప్పే విధానం ఏంటి? నేను కళ్ళలో సార్ ప్లీజ్ సార్, జస్ట్ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం సార్. జస్ట్ నీకి పళ్ళల్లో పళ్ళు రాలబడతా, కళ్ళలోనే. నీకి కళ్ళల్లో ఏదో మత్తుంది, నీకు నాకు మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది. అయిపోయింది. కరెక్ట్ అయింది. ఈ రోజులు మీరు ఎక్కడున్నారండి? కొన్ని రోజులు శ్రీనగర్ కాలనీలో ఉన్నాను, ఇప్పుడు మనకొండలో ఉంటున్నాను. ఇక్కడ నుంచి నా సినిమాలో ఉంటారు. ప్రొడ్యూసర్ గారు, మన సినిమాకి సరిపడా హీరోయిన్ దొరికేసింది. దానికి బ్యాలెన్స్ ఇచ్చేసి దీనికి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలా? అమ్మాయి చింతపండు గడు మళ్ళీ హీరోయిన్ మార్చాడు. అబ్బాయి క్యా కర్నా? घर का जाके चपाती करना, नीचे ऊपर दबा के मारना. चल जा. ఈ క్యాబ్ దాన్ని క్యాబ్ బుక్ చేసి అర్జెంట్ గా పంపించేయండి రా. పెళ్ళైన వాళ్ళు హీరోయిన్ గా చేయొచ్చా అండి? పిల్లలు అన్సీ యాంకరింగ్ చేస్తుంది, మీరు హీరోయిన్ గా చేస్తే ఏం తప్ప అండి? సార్, మీకు అదృష్టం మామూలుగా పట్టలేదు సార్. అదృష్టం పట్టడం ఏంటి? అవును, నా సినిమాలో మీ ఆవిడ హీరోయిన్ గా బుక్ అయింది. నీ సినిమాలో మా ఆవిడ చేయడం అంటే ముందు నువ్వు పడతా లోపల పద. సార్, ఎన్ని రోజులు సార్ కళను లోపల దాచి పెడతారు? ఏదో ఒక రోజు ఆ కళ తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి రాకపోతే చూడండి సార్. ఈ ఒక్క సినిమా హీరోయిన్ గా చేస్తారండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నీకేమైనా మైండ్ తప్పిందంటే ఏం మాట్లాడుతున్నా నువ్వు? కళమ్మ తల్లి అందరినీ ఆశీర్వదించదు. మీ ఆవిడ్ని ఆశీర్వదిస్తాను అంటే వద్దంటారేంటి? ఆయన మీ ఆవిడ మేము ఫ్రీగా చేయించుకోవట్లే, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం సినిమా మొత్తానికా? రోజుకి. ఇదిగో హగ్గులు, ముద్దులు, రొమాంటిక్ సీన్లు ఇవేమి ఉండకపోతేనే మా ఆవిడ పెడతాను సినిమాలో. ఇలాంటి నా స్క్రిప్ట్ లోనే ఉండండి, కావాలంటే నాగబాబు గారిని అడగండి. అయితే ఓకే డైరెక్ట్ గా లేపుకెళ్తామే. ప్రొడ్యూసర్ గారు, అతనికి అడ్వాన్స్ ఇచ్చేయండి. ఈ బాండ్ పేపర్ మీద చిన్న సిగ్నేచర్ పెట్టండి. సిగ్నేచర్ ఎందుకు? మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి. సరే సైన్ పెడితే కంప మునిగినట్టే. ఏమండి రండి, డైలాగ్ చెప్తా. మీకు డైలాగ్ ఓకేనా? ఓకే అండి. ఓకేగా? ఓకే అండి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. మీ కళ్ళలో ఏదో మత్తుంది, మన ఇద్దరికి ఏదో తెలియని సంబంధం ఉంది. బ్యూటిఫుల్. ఆవిడ బాగా చేస్తే నాకు సెకండ్, ఆవిడకి కాదు. ఇదిగో చాలా ఎలా ఉంది? మీ ఆవిడ కంటే నీదే ఓవర్ ఉంది. చెప్పు, నెక్స్ట్ సీన్ అంటే? సార్, హీరోయిన్ వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తుంది సార్, మీరు రిజెక్ట్ చేస్తారు సార్. ఇంత అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే నేను రిజెక్ట్ చేయడం ఏంటి? ఆయన ఇలా చేస్తే జనాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు సార్. మరి ఏం చేయాలి? సీన్ మార్చాలి.
నేను చూసుకుంటాను. మయూర్ గారు అక్కడ నుంచి స్లో మోషన్ లో వచ్చి ప్రదీప్ ఐ లవ్ యూ మీరు అనాలి. ఓకే కెమెరా రోలింగ్ సార్ యాక్షన్. ప్రదీప్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ. దరిద్రుడు హక్కులు గిక్కులు ఏమి లేవని చెప్పు. స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారిందంటే హీరోని బట్టి స్క్రిప్ట్ ఉంటుంది ఇక్కడ. పట్టుకోవడం గిట్టుకోవడం నాకు రచ్చని చెప్పాను కదా. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, హీరో అన్నాక హీరోయిన్ పట్టుకొని యాక్టింగ్ చేస్తాడు. అమ్మాది కనుక మీరు తప్పుగా అర్థం చేసుకుంటేరా? ఏంటే సినిమాలో ఒక్క సీన్ యాక్ట్ చేసే వాళ్ళేవో చాలా ఫిలాసఫీలు చెప్తున్నావు, ఎండింగ్ వరకు చేస్తే చాలా ఇంకేటో చెప్పేస్తావే. నువ్వు అలా కన్ను రాగే నువ్వు. మళ్ళీ హీరోయిన్ మారుస్తాడేమో. కళని ఎన్ని రోజులు చాలు బలవంతంగా దాచి పెడతారు. కళ అంటే పెద్ద గులాసార్. అది ఏదో ఒక రోజు ఆ కళ మళ్ళీ బయటికి రాకపోతే డోర్ కొట్టుకొని వచ్చేసింది. ఎందుకండి మీ మూర్ఖత్వంతో తల్లి బిడ్డల్ని వేరు చేస్తారు? తల్లి ఎవరు పిల్లవరా? తల్లి కళామ తల్లి నా సేవను కోరుకుంటుందండి, కోరుకుంటుంది. మా ఆవిడ సినిమాల నుంచి ఎదురా ఏం చేసుకుంటూ చేసుకో. అరే రే 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 నువ్వు ఇలాంటి ఫింగర్ వేషాలు వేస్తావు నాకు తెలుసురా. ముందే అందుకే బాండ్ మీద సిగ్నేచర్ పెట్టించుకున్నాను. కంప్లైంట్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేస్తానని చేసిన సిగ్నేచర్ ఇది. నేను కోర్టులో కేసు వచ్చాననుకో 10 సంవత్సరాలు జైల్లో ఉంటావు. కావాలని నా చేత సిగ్నేచర్ చేయించా కదరా బాండ్ మీద. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ప్రొడక్షన్ మధ్యలో వచ్చి చైర్ తీసేయండి. మధ్యలో చైర్ తీయడం ఏంటంటే? నువ్వు మధ్యలో వచ్చి కూర్చుంటే చైర్ తీయమంటున్నా. నీ పక్కన కూర్చోలేదు, మా ఆవిడ పక్కన కూర్చున్నాను. మీ ఆవిడంటే ఇంటి దగ్గర లొకేషన్ లో కాదు. హీరో ఎప్పుడు హీరోయిన్ పక్కనే కూర్చోవాలి. అయితేనే కెమిస్ట్రీ బాగుంటది. ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి చైర్ తీయక ముందు మీరు రండి చెప్తాను. రండి చెప్తాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. మీ ఆవిడ రొమాంటిక్ సీన్లు ఎర్రగా తీస్తాను సార్. కోర్టు గారు సార్ నెక్స్ట్ సీన్ ఏంటి? అదేనా? మీరు హీరోయిన్ గారు పార్క్ లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడతారు సార్. ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి ఇదేమైనా ఇంటర్వ్యూయా? కాదు సార్. హీరో హీరోయిన్ సీన్ మనం చేసిన రేపు జనాలు యాక్సెప్ట్ చేయాలిగా. చెయ్యరు సార్. మరి ఏం చేయాలి? ఆ సీన్ మార్చాలి సార్. ఓకే నేను చూసుకుంటా. మేయర్ గారు కింద కూర్చోండి. కెమెరా రెడీయా? రోలింగ్ సార్. ఒళ్ళో పడుకుంటావా? యాక్షన్. జీవితాంతం నీ ఒళ్ళో ఇలా పడుకోవాలని ఉంది మేరీ. నాకు మన మధ్యన ఏ దుష్ట శక్తులు వచ్చినా వాళ్ళని చీల్చి చెండాడి నిన్ను నా సొంతం చేసుకోవాలనుంది మేరీ. అసలు ముందు హగ్గులు లేవు, ముద్దులు లేవు, ఏమీ లేవన్నావు. ఇప్పుడు హగ్గు చేసుకుంటున్నావు, ఒళ్ళో పడుకుంటున్నావు, ఏమేమో చేస్తున్నావు ఏంట్రా? స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారదంటే హీరోయిన్ బట్టి స్క్రిప్ట్ ఉంటుందంటే మా దగ్గర. హీరోయిన్ బట్టి మారలేదు, దీనికోసం నువ్వు మారుస్తున్నావు ఆ స్క్రిప్ట్. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, యాక్టర్ అన్నాక హీరో. రిపీటెడ్ చెప్తే రబ్బర్ బొందానా. మీరు ఇటు రండి చెప్తాను. ప్రొడక్షన్ హీరోయిన్ హస్బెండ్ వేడి వేడిగా ఉన్నాడు, చల్లగా మజ్జిగ తీసుకెవ్వండి. ఒక్కొక్కడు ఒకలాగన్నారా? నువ్వు ఒకలాగున్నావు, ఆడొకలాగున్నా. మా ఆవిడేది? మా ఆవిడేదిరా? సార్ లోపల ఫస్ట్ నైట్ సీన్ ప్లాన్ చేస్తున్నా. అయ్యో నా పిల్లలు ఎక్కడుందని అడిగితే ఈ ప్రెస్టేజ్ గురించి ఏంటి చెప్పాడు. నా ప్రెస్టేజ్ ఎవడంటాడు రా బాబు. మయూరి అనవసరంగా అతికిచ్చాను 50,000. ఏమే కాఫీ తీసురా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్ కి వెళ్ళొచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. వేసినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్ కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోప్ లేకుండా స్నానం చేస్తాను లేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్ నీ ఇష్టం. శ్రీనివాస్ గారు మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా? అవును. అవును తీసుకొచ్చేయండి, ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
అబ్బో. ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నానా నానా, ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నానా, ఈ దండలు మార్చుకోండి నానా. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకేం అర్థం అవట్లేదురా. పిన్ని, నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు, మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నానా, ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నానా, నానా. కార్తీక్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావు అమ్మా? బాగున్నాను మావయ్య. నానా, నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని, బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో, థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇట్రండి. ఏంటిది? నాకు మాత్రమేం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు. అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు, మీ మావి గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నానా, ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తానరా? అదే అదే ఏమండి ఏమండి, నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా. రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెల ఏమైనా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు పెళ్లి చేసుకోనా అంటే నేను పండుటాకిని ఎండుటాకిని ఏవేవో చెప్పావు. అవునరా, చెప్పాను. ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను అన్న. అది నీ ఉద్దేశం. నాకు ఉద్దేశం ఉంటది. అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికి ఉంది. ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది. మరి పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. చెప్తే విన్నారా? మా నాన్న వంటోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంటోడు అయ్యాడు. అల్లుడు, బిడ్డ, వాయమ్మో, నా బిడ్డకి శ్రీమంతం అంట. ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా. దేవుడా, అమ్మో బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, అమ్మో. నా బిడ్డ కడిపేది? అల్లుడు అల్లుడు, నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు, ఎవరిది శ్రీమంతం? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు అల్లుడు. మా నాన్న ఫోన్ చేశాడా? నేనే చేశా. అమ్మా చెల్లెలు, శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. మీ శ్రీమతికా? హరిజాతం ఏంటండి? పడిపోయే అలవాటు కోడలుగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అమ్మో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాపే కొట్టలే, వాళ్ళ నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో అత్తా, మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఏం తల్లుడు పరువు తీసేది? ఏది పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు. ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు, పంటలు పండిస్తున్నాడు. ఈ వయసులో నువ్వు తండ్రి అయ్యావంటే సమాజం
నవ్వుతుంది నాన్న. సమాజం సమాజం సమాజం. మీ అమ్మ పోయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి నేను ఉప్పు కారం తగ్గించుకొని తింటుంటే ఎక్కడికి పోయింది సమాజం? 20 సంవత్సరాల నుంచి ఇంట్లో నేను ఒంటరిగా పడుకుంటే డోర్ కొట్టిందా ఈ సమాజం? డోర్ కొట్టిందా ఈ సమాజం? సమాజం అంటే సమాజం. ఐ హేట్ దిస్ సమాజం. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చేయాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. నా శక్తి ప్రపంచానికి తెలియాలి. అమ్మా లేగు. ఏమండి నాకు నొప్పి స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు ఓ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో నేను ఆయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోయి నీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. ఏమండి మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మా అమ్మా లెగవే లెగు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. వద్దు, లోపలికి పోదా. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరు వెళ్ళి ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నారు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళం పెళ్ళమే. బుద్ధి గట్టు తిని నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మన కొత్తలు ఎలా ఉంది చెప్పు? ఇల్లు చాలా బాగుంది, కాలనీ కూడా చాలా బాగుందండి. మరి నేను చేసుకున్నా నా భార్య ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఉండే ఇల్లు ఎంత అందంగా ఉండాలి. అందుకే రేటు కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నా. మన ఇల్లు ఇప్పించింది కూడా రష్మి. మీడియేషన్ చేస్తే 1,00,000 రూపాయలు మిగిలినాయి. ఈ స్వీట్ బాగ్ తీసుకొచ్చిన ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో. నీకు కూడా అట్లా చేదోడు వాదోడుగా ఉంటారు. సరేనండి. నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క. ఎవరమ్మా మీరు? నమస్తే అక్క, నా పేరు మాలతి. నేను ఈ వీధిలో కొత్తగా వచ్చాను, పరిచయం చేసుకుందామని. స్వీట్ తీసుకో అక్క. ఓహో, నాకేమన్నా అవసరం అయితే తప్పకుండా నేను అడుగుతాలేమ్మా. పక్కింట్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే ఏదైనా అవసరం అయితే అడుగమ్మా అనాలి. ఇవ్వంటే నేను అడుగుతా అంటావు. అమ్మా ఏదైనా అవసరం అయితే అడుగమ్మా. సరేనండి. అక్క. ఎవరు? నా పేరు మాలతి అక్క, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. స్వీట్ తీసుకో అక్క. అవునా? నువ్వు కూడా నా అంత అందంగా ఉన్నావు. సరే అక్క, వెళ్ళొస్తాను. వెళ్ళరా వెళ్ళరా. అక్క. అక్క. ఎవరో ఎవరో బాగా వచ్చాడు. మీరు? నా పేరు మాలతి అండి, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్కలేదు, బావే ఉన్నాడు. ఏంటండి? అదే నేను బ్యాచిలరు, ఇంకా పెళ్లి కాలేదు అంటున్నా. ఓహో అవునా, సరే స్వీట్ తీసుకోండి. వెళ్ళొస్తాను. కాలనీ బాలేదు, ఇల్లు ఖాళీ చేద్దాం అనుకొని సూట్ కేసు పట్టుకొని బయటకు వచ్చా. నీ టైం బాగుంది. ఈవిడ లడ్డు పట్టుకొని ఎదురొచ్చింది. ఇంకా ఇల్లేం ఖాళీ చేస్తాను? అవులోటే సూట్ కేసు. కాలనీకే కొత్త కళ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అందరి పరిచయం చేసుకున్నావా? చేసుకున్నాను. స్వీట్లు అందరికి ఇచ్చావా? అందరికీ ఇచ్చానండి. హాయ్ బ్రదర్. హలో బ్రదర్, నా పేరు చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహోహో, మా ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది? మామూలుగా లేదు ఇల్లు బ్రదర్ మీది. ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. ఆ ఇల్లును చూస్తుంటే మాటి మాటికి చూడాలని అనిపిస్తుంది బ్రదర్. చూసావనే మన ఇంటిని చూస్తే చూడాలనిపిస్తుందట. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కనే ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలికే తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు కానీ బాచిన మొగుడిని సరిగా చూసుకోరు. అదేంటో మరి. ఏమై ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదా? నువ్వు ఖాళీ చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. నీ ఇల్లు అయినా కొంటాను కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయి.
ఈ ఇల్లే బాగాలేదన్నా ఇప్పుడు ఇల్లే కొంటానంటున్నా ఎందుకో అవన్నీ నీకెందుకురా, నీకు కావాల్సింది రెంట్. తీసుకో, ఈ నెల నుంచి నీకు 2000 కూడా ఎక్కువ ఇస్తున్నాను, తీసుకో. నిద్రపట్టట్లా. నచ్చిన మనిషి కళ్ళల్లో ఉంటే కంటికి నిద్రే రాదు, అదేంటో మరి. అంత నీ వల్లే. వాడికి ఇల్లు ఇప్పించడం వల్ల కదా నాకు ఇవన్నీ బాధలు. థ్యాంక్ యూ చెప్పాలి కదా. పడినప్పుడు చెప్తా, థ్యాంక్ యూ చెప్పాలి, ఏం చెప్పాలో అప్పుడు చెప్తా. ఇంకేం చేస్తాను, మెలో డ్రామా స్టార్ట్ చేయాలి కదా. మీరు మా ఇంట్లోకి వచ్చారేంటండి? సారీ, ఇది మీలా లేకపోతే మా ఇంట్లోకి వచ్చి మీలా అంటారు? అంటే నాకు కొద్దిగా నిద్రలు నడిచే అలవాటు ఉంది నిరంజన్ గారు. భరణి, నీకు నిద్రలో అలవాటు ఉందా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకు ముందు నీకు షుగర్ ఉందా? లేదు. ఇప్పుడు ఉందా? ఉంది. అది మరి చుట్టాలు చెప్పేస్తారు, రోగాలు చెప్పిరావు. సారీ 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 చూసాను కదా. నిద్రలో నడిచే అలవాటు ఏమనుకోవద్దు ప్లీజ్. నిద్ర నడిచే అలవాటు అంటారా? ఆయన ఏంటి నిద్రలో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? ఏ మన ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? ఇదంతా కాదు కానీ వాడు మళ్ళీ మళ్ళీ వచ్చేలాగున్నాడు. ఒక పని చేస్తా, వాణ్ణి నిజమైన రోగమో మాయ రోగమో ఇప్పుడు తెలిసి పెడుతుంది. నువ్వు మంచిగా ఇంట్లో పడుకో, నేను తాళం వేసుకొని బయట పంట. బయట తాళం వేస్తే నన్ను ఇంట్లో పడుకోబెట్టాడు ఏంటండి? ఇప్పుడు నేను తాళం వేయలేదు అనుకో, వాడు సిటీ బస్సు లెక్క సిటీలో తిరిగినట్టు నా ఇంటి చుట్టూ రాత్రి అంతా తిరుగుతాడు. నువ్వు పోయి పడుకోపో. అమ్మ ఇదేంటి తాళం వేసి బట్టి పడుకున్నాడు? ఇది తింగురుడు అనుకున్నా, తెలివైనోడే. అమ్మ వాడు ఎక్కడి నుంచి వస్తాడని నిద్ర పట్టట్లేదు నాకు కూడా. డోర్ తీసిందండి, కాలం పెట్టి ఎప్పుడు వచ్చావు నా ఇంట్లోకి? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆయన వచ్చి అరగంట అయిందండి. అరగంట అయినా కూడా అరవకుండా ఎందుకున్నావే నువ్వు? మానసిక రోగిని అరిచి బాధ పెట్టడం ఎందుకని నేనే అరవలేదండి. ఒక మానసిక రోగి, నువ్వేమో మనసున్న రోగి, మరి నేనంతే. రే బర్రి, అంత పెద్ద తాళాన్ని పలగొట్టుకుని లోపలికి ఎట్టొచ్చావు నువ్వు? నా వీక్నెస్ లో నేను పగలు కొడుతున్నా, నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? నీది వీక్నెస్, నువ్వు పర్సనల్ గా పెట్టుకున్న వీక్నెస్ నాకేం అర్థమైతే లేదురా. ఏంటి బ్రదర్ ఒక వీక్నెస్ ఇలా మాట్లాడేది మీరు? ఒక రోగిని అర్థం చేసుకునే డాక్టర్ కూడా ఒక రోగి. సరే రోగులతో సమానం, వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు ఈ పోయి ఎండుకపోయిన దాంట్లో నువ్వు. నేను పక్కింట్లో పడుకోవడం ఏంటండి? నేను చెప్పింది చెయ్యి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వాడిని మాయ రోగం అని నిరూపిస్తా. నువ్వు అక్క ఇప్పుడు చూడు సార్, వాడిని దొరకబడతా. నడురే ఎంత కూడా పోతావు అమ్మ నువ్వు? రారా, నువ్వు ఎక్కడి దాకా నడుస్తావు? నడువు. అడిగి 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 ఇక్కడ దాకా పోతారా? ఏడు దాకా పోయినా కాలాలి, కాలు గాలాలి. అలా ఏసై అమ్మ నీ ప్లాన్. అరే టూ మచ్ రే. అరే 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 బొగ్గుల మీద షూ వేసుకుని ఎవడన్నా నడుతున్నారా నిద్రనా? రే భరణి, రే 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 అయ్యో భరణి గారు, అమ్మా నిప్పులు. ఇప్పుడు చెప్తా, నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండద్దు. మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఎక్కచెల్లి పదా ఉండే, నేను బ్యాగ్ తీసుకొస్తా. వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏ మ్యాన్ హోల్లోనో ఏ మురికి వాళ్ళనో నిద్ర నడుచుకుంటూ అలా చచ్చిపోయేలా మాట్లాడకండి. భరించలేడు వాడు. మీరున్నారన్న ధైర్యంతో నిద్రలో నడిచాను. నేను ఇప్పుడు ఎవరి కోసం నడవాలి, ఎందుకు నడవాలి? మన
ఈ ఇంట్లో ఉండలేదు, ఖాళీ చేసి వెళ్దాం పదా. మాలతి గారు, ఒక మనిషి ప్రాణం ముఖ్యమా, ఇల్లు మారటం ముఖ్యమా? మనం వెళ్ళిపోతే ఆయన నిద్రలో నడుస్తూ ఎవరింట్లో పడుకుంటారండి? ఆడే ఇంట్లో పడుకుంటాడు కూడా టెన్షన్ అమ్మ నీకు. తలుపు తీసి పెట్టిపోతే రాత్రి వచ్చి తెల్లారిపోతారు. ఓకేనా? ఆవిడ లేనప్పుడు ఆ ఇంటికి నేను ఎందుకు వస్తాను బ్రదర్? అరే నేను ఇంకా బయటపడతలేదని చూస్తానా? నువ్వు చెప్పినావు కదరా నా భార్య కోసం అంటే బ్రదర్, ఆ ఇంట్లో ఆవిడ కోసం రావడం మీ ఇంటికి వస్తున్నానని చెప్తున్నా. ఏం లాజిక్లు వాడతావురా నువ్వు? ఏ బుక్లు ఉన్నాయిరా ఈ లాజిక్లన్నీ? అన్ని దొరుకుతాయి నీకు. ఒక్క నిమిషం ఉండదు. ఆటో ఆటో. మాలతి గారు, 100 మంది ప్రాణాలు తీస్తే వీరుడు అంటారు, కానీ ఒక్క ప్రాణం పోస్తే దేవుడు అంటారు. ఆదుకునేవాడిది పక్కన ఇంట్లో లేకపోతే ఈ మానసిక రోగి చచ్చినా ఒకటే బతికినా ఒకటే. మాలతి గారు, ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నా మెంటల్ దానా? నేను చేసే తప్పే నాకు తెలుసు, కానీ తప్పడం లేదండి. ఎందుకో తెలుసా? నా తోడు లేకపోతే మీరు ఉండగలరు, కానీ ఆ మానసిక రోగికి నా తోడు కావాలండి. నా తోడు కావాలి. నా తోడు లేకపోతే ఆయన ఉండలేరండి. నిద్రలో నడిచే అలవాటు ఉన్న ఆయన్ని నేను ఇకపై నడిపిద్దాం అనుకుంటున్నానండి. అవును. నేను నడిపిద్దాం అనుకుంటున్నాను. మీరుంటే నిద్రలో నార్మల్ గా నడుస్తాను. రాయుడు గారు, రాయుడు గారు, వస్తున్నా. నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. మగాడుగా పుట్టి ఆ మాట చెప్పడానికి అది రాయుడంటే. ఈ ఊర్లో నీళ్ళు తాగుతా, పక్కలో మురికి నీళ్ళు తాగుతున్నారు. ఊర్లో నీళ్ళు తాగుతున్నాడు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందా గాడిద? తల దించకు. ఇంకోసారి తల దించావనుకో తల నరికేస్తానేమనుకుంటున్నావు. ఇక నుంచి నీ పిల్లని తల దించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయుడు గారు. బిల్డప్ అంతా బయటే అనుకుంటా. లేదు గాయత్రి, ఒకసారి గాయత్రి. పరువు తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. పరువు తీస్తున్నావు రాయుడు. ఏమైంది? ఇల్లు అనుకుంటున్నావు, హోటల్ అనుకుంటున్నావు? ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే తోమతానే. ఇన్ని గిన్నెలు ఉన్నాయంటని అడుగుతున్నా. నాకు నచ్చింది నేను వండుకొని తింటున్నా. నువ్వు తినాలి కానీ తోమాలి. సౌండ్ తగ్గిందేంటి? రాయుడు గారు, రాయుడు గారు, ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? గిన్నెలు వచ్చి తోమతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమేసి వెళ్తా. రాయుడు గారు, వస్తున్నా. పక్కూరు నుంచి సర్పంచ్ వచ్చారు. మన ఊరికి సిమెంట్ డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తొడవాలి. అలాగే ఎల్లు. రాయుడు మీసం తిరగబడింది. అదే రాయుడు. గాయత్రి, 2 నిమిషాల్లో వస్తాను. చేపలు కూడా రెడీ చేసి పెట్టు. 2 నిమిషాలలో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? అది మొగుడిని బట్టి ఉంటదిరా. సమస్య ఏంటో చెప్పండి. ఇది నా భార్య అండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నాతో తోమిస్తుందండి. సేమ్ ప్రాబ్లం. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గులేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి? మొగుడు చేత గిన్నెలు తోమడానికి పెళ్లి చేసుకుంటున్నారే మీరు? ఏ మొగుళ్ళు గిన్నెలు తోతే తప్పేంటి రాయుడు గారు? ఆ గిన్నెకు జిడ్డు బదిలించాలంటే గిన్నె తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు?
ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కడగండి. అరే దరిద్రుడా, గిన్నెలు కడిగి 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 కడగండి అంటున్నా. అడగండి రా. అలా అడగండి రాయుడు గారు, అలా అడగండి. మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రద్దు చేస్తున్నా. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? ఏ కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ అడిగావా? లేదు. నన్ను అడుగుతావా? అది కాదు. మీకు ఇచ్చిన 2 నిమిషాలు టైం అయింది, నాకు ఉన్న 2 నిమిషాలు టైం అయిపోయింది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా. ఉతుకో. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? మళ్ళీ చీరలు ముందు ఇంట్లో పని, తర్వాత బయట చెప్పానా? రాయుడు గారు ఉండండి. మన ఊరి కలెక్టర్ తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని జాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్స్. దండాలయ్యా, మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? 1 నెల రోజులు అయిందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగా గొప్ప జాతి కూడా అవుతాడు. వీడి పేరు సురేష్. నచ్చలేదయ్యా. రమేష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు కావాలి నీకు? కుమరమని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకునేదాన్ని నాలాగా ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారబాధారగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? 1 నిమిషంలో ఇస్తానే. గాయత్రి, ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పని నుండి వచ్చాను. నెయిల్ పాలిష్ బాగుంది. ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నా. అవునా? అయితే నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా వెధవేషాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా వెధవేషాలు వేస్తే చెప్పు, వాడిని అడిగినట్టు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెప్పిస్తాను. ఇదిగో కాఫీ తెచ్చా. తలకేమైనా మసాజ్ చేస్తావా? రాయుడు గారు, ఈ లోకల్ జనాలు ఒకరు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రాయుడు గారు వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతులకు ఉంది, తలకలేదేంటి రాయుడు గారు? అంటే ఏంట్రా నీ డౌట్? ఏ తను వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసి డౌట్ నీకు? మా ఆవిడ తలకి మసాజ్ చేసి వచ్చా నీ డౌటారా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు, ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, 3 పిల్లలు. 1, 2, 3 పంది పిల్లల్ని కన్నట్టు కన్నావేంట్రా నువ్వు? దరిద్రుడు, ఇదిగో ఇంకో 10,000 ఉంచుకో. రాయుడు గారు, 20 ఇచ్చారేంటండి, 30 కావాలంటే. అదే తర్వాత ఇస్తానులేరా. అదే కుదురుతుంది రాయుడు గారు. పెట్టుకోరా, 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడియమో ఈ ఉంగరం అవ్వాలండి. సరిపోతుంది పదే. ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు. వంశాచారం వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగలేసావురా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు.
అమ్మో నీకు పిల్లం అంటే భయం పోయిందా పూర్తిగా? భయం ఉంది, భయం తగ్గిపోయింది. భయం లేదా? భయం లేదు కదా? భయం లేదు కదా? ఎంతవరకు మీసం మీసం ఒకటి మీసం. కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిరితో ఉడిచేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాన్ చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరోళ్ళందరం కలిసి నిన్నే ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ చదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో, నా పేరు సామ్రాణి అండి. ఏ రాని? సామ్రాణి. సామ్రాణి. నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరో లేక పోసిపోయిందండి. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా మా ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5,000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. సమయానికి చేతిలో డబ్బులు లేవే. ఏమండి ఆ సాంబ్రాణి గారిని అడగండి. సాంబ్రాణి గారు, పలాస గారు, తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5,000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. భలేవారండి మీరు. తీసుకోండి. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి, మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చారే. ఇంకా నయం దేవుడం లేదు, దేవుడం లేదు. సాంబ్రాణి గారు, పలాస గారు, మొన్న మీరు నాకు 5,000 ఇచ్చారు. అవును. 5,000 తీసుకోండి. అయ్యో భలేవారు, కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్. ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నాను, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? ఉంది. నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఎవరిని అడగాలి? ఎర్రిపప్ప పలాస. మరి ఇంకెవరు అడుగుతా? పలాస గారు. ఏంటి సాంబ్రాణి గారు? సడన్ గా 50,000 అవసరం పడింది. అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా? సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. భలేని వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. After 2 months. ఈ సాంబ్రాణి ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు, పలాస గారు, పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజం స్థలం 50,000 అంట. అవునా? అవునా? మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు ఏంటి? సాంబ్రాణి గారు, నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు, గోడకేసిన సున్నం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50,000 మర్చిపోండి, 50,000 మర్చిపోండి, మనశ్శాంతి ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు, మీరు 2 నెలల క్రితం నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50,000 పిలిచావా? సాంబ్రాణి గారు, ఏమండి పలాస గారు, ఏంటి మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవును, మావిడు పిలిస్తే వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి? సాంబ్రాణి, ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటి మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును, ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు
ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకుంటాం? నేను డబ్బుల గురించి అడితే దగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు. నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకెందుకు లేదు నాకు అర్థం అవట్లేదు పలాసా. దేవుడా, అరే నువ్వు ఇచ్చింది 5,000 రా, నేను 50,000 ఇచ్చాను నీకు. అవునరా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను లేపో. ఇస్తా లేపో. అవసరం 50,000 ఇచ్చాను ఇడికి. ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే. ఏంటి మీరండి, నేను అడుగుతాను. వద్దే వద్దే వద్దు. మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంట్లోకి వెళ్ళండి. Come on, you can do it. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి. నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మా పో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. ఇవ్వట్లేదు అడుగుతున్నా. చంపేస్తాడన్నయ్య, దండం పెడతానన్నయ్య, అరవకండయ్య. ఏంటి అంటే? ఎవరైనా భయమా నాకు? ఎవరైనా నాకు భయమా అని అడుగుతున్నా. ఏంటి నాకు భయం ఏంటి? వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు. నేను అడిగితే ఏంటి ఇంత వాలెంట్ గా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగింది? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే 50,000. అదే అదే, ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. పలాసా ఏంటి సాంబ్రాణి? పగలేమో నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 ఇవ్వు, 10,000 ఇవ్వు. నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో. ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తానన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిశాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. ఫుల్ గా ఎందుకు తాగించావురా? నాకేం తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాడు లేసేటట్లు లేడని చెప్పి మళ్ళీ యాస్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వేం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. 50 కదా. ఉదయాన్నే పొద్దునే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీనెన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావు దాన్ని నువ్వు. ఏమే త్వరగా రా వెళ్దాం. సాంబ్రాణి ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం, సరదాగా టూర్ వెళ్తాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నాకు కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు, భార్య తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. 30,000 కాదే 50,000. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఉండమన్నా ఉండు, ఎందుకు సావకూడదు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా. 50,000 ఇచ్చేసి వెళ్తా. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడు? అరే